ఏ ఇయర్ లో స్టార్ట్ చేసావు ఇన్స్టాగ్రామ్? టిక్టాక్ లో కూడా ఉండేనా? టిక్ టాక్ లో కూడా ఉండే. అప్పుడు ఇంకా కొంచెం జల్దీ Viral. మ్యారేజ్ కాలేదు కాబట్టి అప్పుడు కొంచెం జల్దీ ఎక్కువ ఫాలోవర్సింగ్ వచ్చేసింది. అట్లా అప్పుడు కూడా ఉంటుంటే, అది 2018 లో కదా, అప్పుడు కూడా ఉండే అందులో. ఇక కానీ అది మానేసినాక తర్వాతకి ఇన్స్టాగ్రామ్ దాంతో కనెక్ట్ ఉంటుంటే కదా, అలా కూడా ఫాలోవర్స్ ఉండే 30K ఉండే. కానీ అది నాకు ఇంట్రెస్ట్ లేక ఏదో లింక్ వచ్చి ఉండే, దానికి లింక్ వస్తే కొట్టంగా అది వెళ్ళిపోయింది, లాగిన్ సెక్షన్ ఫెయిల్డ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇక తర్వాత ఇంట్రెస్ట్ లేకుండా మరి వీళ్ళందరినీ చూస్తున్నా, అంటే నాతో రీల్స్ చేసిన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని చూడంగానే అరే మనం కూడా చేద్దాం కదా అని అనుకున్నా. ఫస్ట్ లో నా వీడియోస్ అసలు తెలుసా ఒక 2 వీక్స్ కూడా పోకపోతుంటే ఇన్స్టాగ్రామ్ లో 200 ఫాలోవర్స్ ఏమన్నారు లాస్ట్ ఇయర్ ఈ టైం కి కరెక్ట్ 200 ఫాలోవర్స్ ఎంతనో ఉండే. చూసినా చేద్దాం ఏంగా వస్తారు అంటే మన యాక్టింగ్ బట్టి మనకి ఫాలోవర్స్ వస్తారు కదా, అట్లా అని చెప్పేసి స్టార్ట్ చేద్దాం ఏంగా అని చెప్పి అట్లనే తీసుకుంటూ పోతుంటే ఇక కంటిన్యూగా ఇక వచ్చేస్తారు. ఇప్పుడు ఒక రీల్ ఫేమస్ అయిపోయింది అనుకో, పాత రీల్స్ కూడా వచ్చేస్తారు లైక్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి, ఎందుకంటే ప్రొఫైల్ మొత్తం చెక్ చేస్తూ ఉంటారు కదా. అట్లా ఇక కంటిన్యూ అయిపోయి ఇక స్టార్ట్ చేసిన 6 months కి 100K వచ్చేసింది. ఓకే, బ్రదర్ వీడియోతో వచ్చిందారా? మా అన్న అదే కదా 26 million వ్యూస్. నార్మల్ అది ఇక్కడ డాన్స్ అది మా గల్లీలో గణేశుడు తీసేటప్పుడు ఇక ఎప్పుడు నన్ను తీసుకెళ్తారు, మా అన్న అయినా సరే మా ఎవరైనా సరే నన్ను డాన్స్ చేయడానికి తీసుకెళ్ళిపోతారు, ఎందుకంటే నాకు అంత ఇష్టం డాన్స్ అంటే, వాళ్ళకి తెలుసు అది. ఇక నిమజ్జనం అయ్యేటప్పుడు చేస్తుంటే నేను చెప్పిన ఒక డాన్స్ వేద్దాం దానంటే ఎప్పుడు వేయరాదు, సిగ్గుపడతారు, అంటే ఇట్లా నేను వీడియోలో పెడతా అని చెప్పేసి సిగ్గుపడతారు. అయినా సరే అని చెప్పేసి చేపించేసిన వీడియో నేను ఇవాళ పెట్టినా అంటే 10 days కి 100K వెళ్ళిపోయింది. అయ్యో ఏంది ఇది, నేనేనా ఇంత ఫేమస్ అయిపోతున్నానా అనుకున్నా. నేను అది 1 million కూడా వస్తుంది అనుకోలేదు అసలు లైక్స్. తర్వాత నార్మల్ గా వేరే వీడియోలు చేస్తుంటాయి కదా, ఇది నేను చూడలేదు ఇక వీడియో. తర్వాత మళ్ళీ ఒక 1 month చూడంగా అయ్యో 1 million వచ్చినాయి దీనికి లైక్స్ అని చెప్పి 1 month పట్టిందా? 1 million 1 month పట్టింది. 1 million తర్వాత నాకు రిమిక్స్ చేసి పెడతారు కదా, వాళ్ళకి కూడా వచ్చింది 1 million. నేను చేసి షాక్ అయిపోయినా వాళ్ళని. ఓకే, అట్లా అలా అది ఇప్పుడు 26 million ఇంకా కూడా పోతుంది కదా. నేను అదే రీల్ మళ్ళీ ఒకసారి ఇట్లా ఇన్ని మిలియన్స్ వచ్చిందని పెట్టిన, అది కూడా 600K అది కూడా పోయింది చూసిన. అవును, అట్లా ఎలా అనిపించింది ఫస్ట్ టైం అంటే 20 million క్రాస్ అయింది, 150K ఫాలోవర్స్? అంటే నేనేనా అంత ఫేమస్ అయిపోయినా అని చెప్పేసి కొంచెం ఇక హ్యాపీ మూమెంట్ ఎట్లా ఉంటది అనుకోండి. ఓకే, అట్లా. సో వీడియోస్ కి అంటే స్పెషల్ గా లీవ్ ఉన్న రోజు, హాలిడేస్ ఉన్న రోజు అలా ప్లాన్ చేస్తావా? ఎలా మరి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? ఇటు వీడియోస్, అటు ప్రొఫెషనల్ లైఫ్, ఇటు ఫ్యామిలీ, పాప, అన్ని చేసుకునే వాళ్ళమే ఆడోళ్ళు. అబ్బా భారీ డైలాగే. అంటే అన్ని సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసేది ఒక ఉమెన్ ఒక్కటే కదా, అట్లా నేను ఇక ఎందుకంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఆఫీస్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ చూడాలి, ఇంట్లో చిన్న పాపని చూడాలి. హస్బెండ్ జాబ్ చేస్తారా? ఆయనకి ఇన్వర్టర్ బ్యాటరీ షాప్ ఉంది. ఓకే, మరి ఎంకరేజ్ చేస్తారా? చేస్తాడు, స్టేషన్ కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చినాను. ఓకే, ఎప్పుడైనా అంటే ఏదైనా సిచ్యువేషన్ లా ప్రొఫెషనల్ లైఫ్ గురించి గొడవలు ఏమైనా అయినాయా? ఇప్పటి వరకు అయితే ఏం కాలేదు. సో హ్యాపీ లైఫ్. అంటే నేను రాంగ్ వేలో పోతలేను కదా, నేను ఏది చేసినా నేను గాడ్ అంటే దేవుడివే పోతున్నా ఎక్కువ. నేను షూట్స్ అయినా సరే కానీ నార్మల్ గా ఈ ఫోక్ సాంగ్స్ వీటికి పోతలే, నేను ఎక్కువ కాళికమాత, నల్లపోచమ్మ ఇట్లా నార్మల్ గా అవే వెళ్తా నేను. ఓకే, సో యూట్యూబ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అదే చెప్పినాం కదా, గాయత్రి ఆమె త్రూ యూట్యూబ్ లోకి వచ్చావు. దేవుడివే చెయ్యాలంటే అంత ఇష్టం ఎలా దేవుడి పైన? అంటే మొత్తం అవే ఉంటాయి, నీ ప్రొఫైల్ మొత్తం మల్లన్న దేవుడు ఉంటాయి, కాళికమ్మత గెటప్ వేసావు, నల్లపోచమ్మ సాంగ్ దానికి కూడా గెటప్ వేసుకున్నావు. సో ఎలా అనిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్? అంటే నాకేందంటే ఇప్పుడు నీకు ఫేవరెట్ ఎవరు నాకు మల్లన్న దేవుడు ఉంటాడు ఎప్పుడైనా సరే. నీ ఫేవరెట్ హీరో అంటే మల్లన్న తెలుసు అంటే ఏ మల్లన్న హీరో ఎవరున్నారు మూవీలో మల్లన్న అంటే కాదు మల్లన్న అని. ఓకే, అంటే నాకు నార్మల్ గా దేవుడు అంటే ఇక మల్లన్న ఇష్టం. హీరోలు ఎవరు ఇష్టం లేదు. సాంబశివుడు ఉంటాడు కదా నల్గొండ, ఆయన ఇంకా చాలా ఇష్టం. ఇంకా ఛత్రపతి శివాజీ కొంచెం ఎక్కువ. అంతే, వీళ్ళు ఎక్కువ చేసిన అనుకో వీడియోలు వీళ్ళవే చేస్తాను. ఒకటి మల్లన్న దేవుడు, ఇంకోటి సాంబశివుడు, ఇంకోటి ఛత్రపతి శివాజీ. అంతే. ఓకే, ఇవే వీడియోస్ అంతే చేస్తా. నార్మల్ గా ఇక నాకు నచ్చిన అనుకో ఫోక్ సాంగ్స్ అలా డాన్స్ చేయాలనిపించింది అనుకో అవి కూడా చేస్తాను. అంటే ఇట్లా బ్యాడ్ వర్డ్స్ బ్యాడ్ పాటలు ఉంటాయి కదా అవి చెయ్యను. ఓకే,
అట్లా చేస్తే ఇక నాకే అది ఒక్కసారి పోయింది అనుకో పేరు ఇక అందులో మళ్ళీ ఎప్పటికి రాదు ఇక మనకి. అవును. అట్లా అంటే అది ఇష్టం కూడా లేదు చేసుడు నాకు. ఎన్నిసార్లు పోయి ఉంటావు కొమరవెల్లి? చెప్పలేను అన్ని సార్లు పోయినా. అవునా? ఇయర్ లో ఎన్నిసార్లు పోతావు? నెలకు ఒకసారి పోతావు? అంటే ఇప్పుడు మాకు డిసెంబర్ లో ఉంటది కదా, 14th నుంచి సంక్రాంతి వెళ్ళే వరకు సట్టివారాలు ఉంటాయి. అవును. సట్టివారాలు అయిపోయినాక ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అట్లా ఉంటది కదా. అట్లా ఇక ఎప్పుడు నా బర్త్డే అక్కడనే అయిపోతుంది, కొమరవెల్లిలోనే అయిపోతుంది 17th. అవునా? ఓకే. దేవుడిని చూసుకొని చేసుకుంటా నా బర్త్డే ఇప్పుడు. ఓకే. అట్లా ఇప్పుడు నాకు ఎంత 24 years. ఈ 24 years లో నా బర్త్డే మొత్తం కొమరవెల్లిలో ఒక్కసారి కూడా ఇక్కడ కాదు. అవునా? సూపర్. దేవుడి దగ్గర చేసుకునే అంత అదృష్టం మనకి. అంటే ఇక అది ఫస్ట్ వీక్ ఎప్పటి నుంచో ఫ్యామిలీతో వెళ్తాం కదా, అందరం గ్యాదర్ వెళ్తాం కదా. అట్లా అందరం వెళ్ళేటప్పుడు ఇక ఎందుకు బర్త్డే అక్కడైతే ఇక్కడైతే అని చెప్పేసి వెళ్ళిపోతాయి అట్లా. ఓకే. అలా రీసెంట్ ఒక వీడియో కూడా చూసాను, ప్రొఫైల్ చెక్ చేస్తున్నప్పుడు గేట్ దునికేసి వెళ్ళిపోయావు. మళ్ళీ చూడాలని. అంటే సినిమాలలోనే జరుగుతాయి ఇట్లాంటివన్నీ కూడా. నేను ఇప్పుడు చూడాలి మాలికాపురం సినిమా నేను అయ్యప్పని చూడాలి అని పాప అంటూ అల్లరి చేస్తుంటా. అంటే సినిమాలలోనే అయితే అవి, కానీ రియల్ లైఫ్ లో నీ ప్రొఫైల్ లో కూడా నువ్వు కూడా చేసినావు అది. నేను ఇప్పుడు మల్లన్నని చూడాలి, చూడకుండా లాకేసిండు, నేను అయినా దుంకి పోతాను పోయిన. చూసినావా మరి మల్లన్నని ఆ రోజు? అమ్మో, చూసే వరకు నేను ఊకోను. అది ఏదైనా సరే, గోడ దుంకైనా సరే, ఇంకేదైనా బద్దలు కొట్టైనా సరే నేను పోతా. ఇప్పుడు మనకి ఏంది, గుడి దగ్గర పోయి దేవుని చూడకపోతే ఎట్లా అనిపిస్తుంది? నేను అది ఎక్కడ? అది కూడా ఫలక్నామాలోనే. ఫలక్నామా దగ్గర. అయితే ఈ మల్లన్న గుట్ట ఎట్లయిందో అది కూడా అట్లా కొంచెం బయటికి తీసుకొద్దాం అనే త్రోల పోయినా. ఇక పోంగన దానికి తాళం ఉండే, అది ఆ గుడిని చాలా ఇది చేసిరంట అప్పట్లో, నాకు కూడా తెలియదు. అవన్నీ నాకు మ్యాటర్ తెలియదు, కానీ ఇట్లా చేసిరని తెలుసు. తర్వాత కొంతమంది ఇట్లా అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి మొత్తం క్లీన్ చేసి పెయింటింగ్ ఇట్లా చేసి మంచిగా పూజ చేసిరంట. దాని తర్వాత వీక్ నేను వెళ్ళిన. ఇట్లనే ఇక పోయి చూద్దాం ఎట్లుందో దేవుడు. 500 years అంటే అసలు అది మామూలా టెంపుల్? మనం ఏడున్నామో ఏమో అప్పుడు, పుట్టను కూడా పుట్టలేమో అప్పుడు. ఇక అట్లా అని చెప్పేసి చూద్దాం దేవుని ఎట్లుంటాడు అని చెప్పేసి. అది కూడా అసలు ముస్లిం వాళ్ళ ఇంటి లోపలికేని చెత్తకుండి తర్వాతకి దేవుడు ఉన్నాడు. ముస్లిం వాళ్ళ ఇంట్లో నుండి? ముస్లిం వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళాలి. అది వాళ్ళ గేట్ ఉంటది కదా, వాళ్ళ ఇల్లు ఉంటే గేట్ ఉంటది. అది ఇల్లు గేటా? ఇల్లు గేట్ అది. ఓకే ఓకే. ఆ లోపలికి వెళ్తే మొత్తం అక్కడంతా చెత్త ఉంది, కొంచెం లోపలికి గుడి ఉంది. ఓకే. సో లోపల ఎవరు లేరు కదా మీరు పోయినప్పుడు? లేరు, కానీ మంచిగా పూజ చేసి అయితే ఉంది గుడి. ఓకే. భయం కాలే లోపలికి? అంటే నార్మల్ గా మల్లన్న దేవుణ్ణి, నరసింహస్వామిని, అమ్మవార్లను చూడాలంటే కొంచెం ఒక బాడీలో ఒక భయం స్టార్ట్ అవుతుంది, వణుకు స్టార్ట్ అవుతుంది. నాకేం అట్లా డైరెక్ట్ వెళ్ళిపోయి చూసేసిన. నువ్వు ఇంకొకరు ఎవరో ఉన్నారు కదా వీడియోలో? నాకు అన్న ఉన్నాడు, ఆయన కూడా వీడియో తీసుకుందామని వచ్చినాడు. శరత్ అన్న ఉంటాడు ఆయన. అట్లా లోపలికి వెళ్ళిపోయి బయటకు వచ్చినాక ఎవరైనా చూసిండ్రా, అడిగిండ్రా మరి? అంటే మేము ఫస్ట్ మాకు లొకేషన్ తెలియక ఇట్లా కార్ ఒక పక్కన ఆపుకొని వెళ్తే, ఇంట్లో ముస్లిం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగినాం ఇక్కడ టెంపుల్ ఎక్కడంటే ఆయననే తీసుకెళ్ళినాడు. ఇగో ఇట్రా ఇక్కడ లోపల ఉందని. వాళ్ళు తాళం వేసుకున్నారు, ఆ తాళం వాళ్ళతో దీపించి మరి లోపల పంపించినారు వాళ్ళు. ఓకే. ముస్లిం వాళ్ళు. అలా ఇక వెళ్ళిన లోపలికి వెళ్ళి చూసిన, కానీ బాగుంది టెంపుల్. అంటే మనసు ప్రశాంతంగా అనిపించింది అట్లా దేవుని చూడంగానే. ఓకే. నీ లైఫ్ లో కూడా అంటే ఇంత నమ్ముతున్నావు కదా మల్లన్న దేవుని, ఎప్పుడైనా ఏదైనా అనుకున్నది ఇమీడియట్ గా జరగడము అలా ఏమైనా జరిగినాయా? అసలు నేను ఏమంటారు, ఇప్పుడు నాకు ఇలా సిచ్యువేషన్ వచ్చింది, ఇట్లా వచ్చింది, ఎవడో నువ్వే చూసుకోవాలా, నువ్వు చూసుకో నాకు తెలుసు అని చెప్పి నేను ప్రశాంతంగా ఉంటా. కానీ ఏందేమో ఎప్పుడు కష్టం వచ్చినా సరే కానీ అది తొందరగా నెరవేరిపోతుంది నాకు. అట్లా నాకు ఒక గట్టి హోప్ అది. నేను అనుకుంటా అప్పుడు, అయినా నువ్వు చేస్తావో నాకు తెలుసు కానీ, అంటే అది జరిగినాక నువ్వు చేస్తావు నాకు తెలుసు కానీ, బట్ ఏదో చెప్పాలి కాబట్టి, లేకపోతే నల్లి నువ్వు నా మీద చెప్పాలి కాబట్టి ఒక కోరిక నాది కూడా ఉంది, లిస్ట్ లో రాసుకో. కానీ మనసులో అనుకున్నవి ఇప్పటి వరకు అన్ని జరిగినాయి. అన్ని జరిగినాయి. అసలు అది ఏందేమో దేవుడు నాకు మా ఇంట్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది. నాకేం కోరికలు తీర్చకు, నేను కష్టపడి ఉంటా. పూజలు ఇంట్లో చాలా బాగా చేస్తా. సండే అయితే మా ఇల్లు అంతా ఇట్లా పొగతో నిండిపోతుంది. అంటే దేవుడికి ఊదిపోగా అంటే ఇష్టం అట్లా. మీకు కూడా అంటే బీరప్ప పండుగ అని ఉంటది కదా, మీకు కాదా? ఓన్లీ మేము కొమరవెల్లి మల్లన్న. ఓకే.